ఇక భద్రకాళి అమ్మవారి సాక్షిగా వరంగల్లో రాజకీయం రాజుకుంది. మాడవీధుల నిర్మాణం అధికార కాంగ్రెస్ వర్సెస్ విపక్ష బీఆర్ఎస్ గా మారింది. గుడిసెల తొలగింపుపై వినయ్ భాస్కర్, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 4 రాజగోపురాలతో పాటు మాడవీధుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇప్పుడు మొదలయ్యాయి. తాను 30 కోట్ల రూపాయల నిధులతో మాడవీధుల నిర్మాణం చేపడుతున్నానన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. గుడి ముందు భాగంలోని స్థలంలో గతంలో కొంతమంది పేదలు గుడిసెలు వేసుకున్నారు. చెరబండ, రాజునగర్ కాలనీలో ఆ గుడిసెల తొలగింపు కోసం అధికారులు ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశారు. కానీ ఆ గుడిసెల్ని తొలగించకపోవడంతో వాటిని తొలగించేందుకు సమాయత్తమవుతున్నారు అధికారులు. పేదల్ని రోడ్డున పడేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆందోళన బాటపట్టారు. గుడిసెవాసులతో కలిసి హెచ్ఆర్సీకి వెళ్లి ఫిర్యాదు చేశారు. పేదల జోలికొస్తే భద్రకాళి అమ్మ వదిలిపెట్టదని నాయనిని హెచ్చరించారు వినయ్ భాస్కర్. నాకు మాడవీధులు కావాలి, దళితులను కూడా మానవీయ కోణం నుంచి చూసి వారికి పునర్వాసం చేయాలి తప్ప ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దు. ఇక్కడ ఉన్నటువంటి ఒక అడ్డిమారి గుడ్డి దెబ్బ అవగాహన లేనోడు మరి ఈరోజు నా పైన బురద జల్లే కార్యక్రమం చేస్తుండ్రు. ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితులు లేదు. వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే గుడిసెల్ని తొలగించాలని తీర్మానం చేశారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పేదల్ని వాడుకుంటున్నారని విమర్శించారు. నువ్వు అవి తీసివేయాలని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి రాజీవ్ హనుమంత్ గారి కలెక్టర్ సమక్షంలో, సీత పట్నాయక్ గారి 2వ కలెక్టర్ సమక్షంలో నువ్వు మీటింగ్లు పెట్టి చేసినవి ఇవి కాదా? వినయ్ చేసిన పాపాలకు అమ్మవారు ఆయనకు తగిన శిక్ష విధిస్తుందన్నారు నాయిని రాజేందర్ రెడ్డి. భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్దాం. ఆడ నేను చెప్పిన అమ్మవారిని ఒట్టు పెట్టుకొని సాక్ష్యం పెట్టి దీనికి పునాది ఎవరైందంటే నేను నిరూపిస్తానా, నేను చేసినట్టు ఉంటే నువ్వు నిరూపించు, నేను అథెంటిక్గా నిరూపిస్తున్నా. మానుకో ఈ చిల్లర రాజకీయాలు, చిల్లర వేషాలు 10 ఏళ్ళు వేసే ఆడికి ఇది అయిపోయినావు, ఇంకా కూడా బుద్ధి రాకపోతే ఎట్ట నీకు? గుడిసెల్ని కోల్పోతున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఇప్పటికే హామీ ఇచ్చామన్న నాయిని రాజేందర్ రెడ్డి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించిస్తామన్నారు.